ఆర్థిక మోసగాళ్ల వలలో ఐఏఎస్లు ఐపీఎస్లట ఇటు సైబర్ నేరాల బారిన పడుతున్నారన్నమాట. వీళ్ళు ఆర్థిక మోసగాళ్ల వలలో పడుతున్నారట. ప్రైవేటు సంస్థల్లో కోట్ల రూపాయల్లో కొందరు పెట్టుబడి బినామీల పేర్లతో పెట్టుబడి పెట్టిన అధికారులు తమ గార్మెంట్ ఫ్యాక్టరీలో పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కొల్లగొట్టిన మహిళ. సిసిఎస్లో కేసు నమోదు, ఆ మహిళ అరెస్టు. అన్ని కోట్లు వారికి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు. ఇప్పుడు జెన్యూన్గా సంపాదించిన దాంతో ఇంత పెద్ద దాంట్లో బినామీలను పెట్టుకొని వ్యాపారం చేసి ఇంకోటి చేయాలనే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఈ వచ్చినటువంటి క్యాష్తో కూడినటువంటి దొంగ సొమ్మునంతా అటు దారి మళ్ళిస్తున్నారు అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు బయటకు వచ్చినాం అనుకో, బయటకు వస్తే నీకు ఇంత సంపాదన ఎక్కడదా అంటారు. బయటికి రాలేరు, లోపల ఉండి కుమిలిపోతూ బయటికి రాలేక ఇట్లా వీళ్ళ వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి. ఆర్థిక మోసగాళ్ళు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, తమ వెంచర్లో పెట్టుబడులు పెడితే ప్రతి నెల 15% రిటర్న్స్ ఇస్తామని, బంగారంపై పెట్టుబడి పెడితే ఏడాదిలో డబుల్ రేటుతో బంగారం పొందవచ్చని, తమ కంపెనీలో ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు ఇస్తామని ఇలా కళ్ళబొల్లి మాటలతో అమాయకులను బురుడీ కొట్టిస్తున్నారు. 100 కోట్లు మూట కట్టుకొని బిచానా ఎత్తేస్తున్నారు. ఈ కేటుగాళ్ల వలలో కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చిక్కుకొని మోసపోయినట్టుగా తెలుస్తోంది. అయితే వీరిని ఇలా మోసం చేసింది ఒక మహిళ కావడం గమనార్హం. తన గార్మెంట్ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి పదుల సంఖ్యలో వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించి కోట్లు కొల్లగొట్టిందట. పెట్టుబడులు పెట్టిన వారిలో ఒక ఐఏఎస్, ఆర్డీఓలు సహా పలువురు రెవెన్యూ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారంతా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన దొంగ సొమ్మును బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టినట్టుగా తెలిసింది. కలెక్టర్ సహా పెద్ద పెద్ద అధికారులతో పరిచయాలు ఉన్న సదరు మహిళ తమకు వివిధ గార్మెంట్ ఫ్యాక్టరీల్లో భాగస్వామ్యం ఉందని, వివిధ నగరాలు, పట్టణాలకు లక్షల సంఖ్యలో స్కూల్ యూనిఫామ్లు సరఫరా చేస్తున్నామని నమ్మబలికింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పింది. నకిలీ ఇన్వాయిస్లు చూపించింది. అంతా నిజమని నమ్మి చాలామంది పెట్టుబడులు పెట్టి నిండా మోసం చేసిరట, ముంచిరట. వాళ్ళు ముంచిన సొమ్ముతో వచ్చిర్రు, ఆమె ముంచింది. ఇంకేముంటుంది కాడ?